పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో పాలు కల్తీ అవుతున్నాయి. ఇది ఇప్పటి మాట కాదు, ఎప్పటి నుంచో పాలు కల్తీ అవుతున్నాయి. కల్తీ పాలు అమ్ముతున్నారు, వాటిని తీసుకుంటున్నారు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రీసెంట్గా రాజమండ్రిలో డెత్స్ కూడా జరిగాయి. అసలు కల్తీ పాలు అంటే ఏంటి, ఎట్లా తయారు చేస్తారు, మనం ఎట్లా గుర్తుపట్టాలి, మంచి పాలు తీసుకోవాలంటే ఏది బెస్ట్, ప్యాకెట్టా లేదా డైరీ నుంచి తెచ్చుకోవాలా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. అంటే పాలు పోషక విలువలు చాలా ఉంటాయి, పాలు తీసుకోవాలి పాలు తీసుకోవాలి పాలు తీసుకోవాలి. న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్, డాక్టర్స్ అందరూ చెప్తారు పాలు తీసుకుంటున్నాము, కాకపోతే కల్తీ పాలు అవుతున్నాయి. అవి కల్తీ పాలు తీసుకొని చనిపోవడం కూడా జరిగింది. మేడం అసలు పాలు తెచ్చుకుంటాము, దాన్ని కాస్తాము, తీసుకునేటప్పుడు టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏం తెలియదు, అసలు చనిపోయేంత వరకు. పాలు కల్తీ పాలు అంటే మనం అబ్జర్వ్ చేయం కానీ తెలిసిపోతుంది. పాలు టేస్ట్ కూడా తెలుస్తుంది మనకి. అంటే రెగ్యులర్గా ఇప్పుడు మంచి పాలు తాగేది ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు యూరియా కలిపిన, లేకపోతే ఇప్పుడు అనుకున్నట్టుగా కెమికల్ కలిపిన, దాంట్లో డిటర్జెంట్స్ కలిపిన, ఏది కలిపినా కూడా టేస్ట్ తెలుస్తుంది మనకి. తాగుతుంటే పాల టేస్ట్ మనకు తెలుసు, కమ్మగా ఉంటాయి. తర్వాత ఫ్రెష్ స్మెల్ ఉంటాయి. పాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అని టేస్ట్, అంటే మనం షుగర్ అలాంటివి ఏం వేయకుండా మీరు ఒక పాలు తాగితే పాలు ఎలా ఉన్నాయి అని టేస్ట్ ఎలా చెప్తామంటే కమ్మగా ఉన్నాయి అని అంటారు. పాల రుచి అలా ఉంటుందన్నమాట. న్యాచురల్ స్వీట్నెస్ కూడా ఉంటుంది మనకి, కొద్దిగా స్వీట్ అనేది కూడా తగులుతుంది పాలకి. మీరు ఇలా కలిపిన పాలు కనుక తాగితే అదొక రకమైన ఆ టేస్ట్ తెలుస్తుంది. అదొక రకం, అంటే కొంచెం పుల్లగా అని చెప్పలేము, ఒక పంజెంట్ అంటాం కదా, అదొక తుప్పు కూడా కాదు, అదొక రకమైన ఒకటి ఎక్కడో అది నువ్వు అబ్జర్వ్ చేయాలి. అంటే ఇలా తాగగానే టేస్ట్ తెలియదు, కొంచెం ఇట్లా టేస్ట్ చూస్తుంటే ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే చెప్పగలుగుతా, ఎందుకంటే కొన్ని ఇయర్స్ పాల మీదే ఉన్నాం. పాలు, పెరుగు, మజ్జిగ ఇవి ఎక్కువ. పాలు దాదాపు నేను 3 times అట్లా తీసుకున్నాను ఒక ఏజ్ వరకు. ఊళ్ళల్లో అప్పుడు అంతా పొలం నుంచి పాలు వచ్చాయి, గ్లాసులు పాలు ఇచ్చేవాళ్ళు పిల్లలందరికీ కూడా. సో ఇప్పుడు పాలు బయట మేము తాగలేము. ఎందుకు తాగలేము అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెష్ మిల్క్ తాగిన అలవాటు ఉంది కదా, పాలు ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా తెలిసిపోతుంది. ఎందుకంటే అందులో ఏం కలపకపోతే, సపోజ్ ఏదైనా హార్లిక్స్ అని, బూస్ట్ అని ఇట్లాంటి పౌడర్స్ కలపకపోతే పాలు టేస్ట్ మనకు తెలిసిపోతుంది. కల్తీ కలిసినయా, పలచగా ఉన్నా కూడా ఒకవేళ నీళ్లు కలిపేసినా మనకు తెలుస్తుంది, చిక్కగా ఉన్నా తెలుస్తుంది. మరీ చిక్కగా ఉన్న నాలిక అంతా అంటుకుంటుంది అనమాట. ఇట్లా టీ కానీ కాఫీ తాగిన వెళ్తే పాలు అంతా తెలుస్తుంది మనకు, నాలిక అంటుకున్నట్టుగా. ఒక పిండిది ఏదన్నా తిన్నాం అనుకోండి, నాలిక అంటుకుంటుంది మనకు తెలుసు. సేమ్ అలానే ఉంటుంది. అయితే పాలు అనేది మనకి ఎదుగుదలకి, పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది ఒక ఏజ్ వరకు. మామూలుగా అయితే అసలు పిల్లలకి పాలు అవసరం లేదు అని చెప్తున్నారు. పాలు ఎందుకు అవసరం లేదని చెప్తున్నారు అంటే మంచి పాలు లేవు కదా, అంతేగాని పాలు తాగొద్దు, పాలు మంచిది కాదు అని కాదు. మంచి పాలు లేవు ఇవాళ ఊళ్ళల్లో కూడా. ఎవరికి కూడా గేదెలు, ఆవులు పెంచుకోవడానికి లేదు, చేసే ఓపిక లేదు, మనుషులు దొరకట్లేదు. సో వాళ్ళు కూడా ప్యాకెట్ పాలే. మీరు ఊర్లోకి వెళ్ళినా కూడా చాలా విలేజెస్లో చాలామంది పాలు ప్యాకెట్ పాలే కొనుక్కుంటున్నారు, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళకు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ పాలు అనేది ఒక ఏజ్ తర్వాత మనకు అవసరం లేదు. ఈ పాలకు బదులు మనం చాలా వేరే దాంతో కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. పాలు తాగితే కాల్షియం బాగా వస్తుంది, పాలు తాగితే మంచి దాంట్లో ప్రోటీన్ కూడా ఉంది, బలం, పిల్లలు బాగా ఎదుగుతారు అని చెప్తాం. కాకపోతే ఆ పాలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాలు ఎక్కువ తాగితే ఉన్న కాల్షియం కూడా పోతుంది. అవునా? మంచి పాలు తాగినా కూడా, నేను కల్తీ పాలు అని చెప్పట్లేదు, మంచి పాలు తాగినా కూడా కాల్షియం తగ్గడం స్టార్ట్ అవుతుంది. అందుకని పాలు ఎక్కువ తాగొద్దు. అది అలవాటు పడిపోయి మనం కాఫీ, టీ, లేకపోతే పాలు, బూస్ట్, హార్లిక్స్ అని చెప్పి ఏయో కలుపుకుని తాగేస్తూ ఉంటాం. అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడైతే నేను అసలు అవసరం లేదు తాకండి అని చెప్తా. అవసరం లేదు, మీ అలవాటు పడి తాగుతున్నారు అంతే. పిల్లలు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకు మంచి పాలు ఏమి లేవు కదా. ఇప్పుడు రోజు ఈ పాల టెస్ట్ ఎక్కడ చేస్తాం? పొద్దున్న లేసిందే
ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పరుగులు ఉరుకులు, పిల్లలకి ఏదో పాలు కల్పించేసి కాఫీ టీలు పెట్టేసి ఎన్నో పాలతో చేస్తాం ఎన్నో పదార్థాలు. ఈ టెస్ట్ చేసుకుంటే ఎక్కడ కూర్చోవాలి మనం? అందుకని పాలు మానేసేయండి అని చెప్తా. ఇప్పుడు టెన్షన్ మానేసేయండి. పిల్లలకి మంచి పాలు, కొబ్బరి పాలు ఇవ్వండి. కొబ్బరి పాలు చాలా చాలా మంచిది. పాలు కొబ్బరి పాలు కూడా పాలేనా? కొబ్బరి పాలు కూడా చాలా మంచిది. అంటే ప్రత్యామ్నాయంగా మనం చెప్తున్నాం. నువ్వుల పాలు చాలా మంచిది, కావాల్సిన కాల్షియం బాడీకి తీసుకుంటుంది. ఆడవాళ్ళకి వచ్చిన తర్వాత పాలు చాలా మంచి అని చెప్తాం, కానీ ఇప్పుడు మంచి పాలు లేవు కాబట్టి నువ్వుల పాలు తీసుకోండి, కొబ్బరి పాలు తీసుకోండి. పిల్లలకి బాదం పాలు ఇవ్వండి. బాదం పాలు అంటే వెళ్ళి ఒక బాటిల్లో సీసాలు ఉంటాయి కదా, అవి కొనుక్కొచ్చి పట్టిస్తారు. బాదం పాలు అంటే పాలలో బాదం ఉడకబెడతాం, అది కాదా? అంటే మనం ఇంట్లో చేసుకున్న పాలు అయితే చాలా మంచిది. ఇప్పుడు బాదం మిల్క్ అని అమ్ముతారు కదా బయట, సో అవి కాదు. మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవచ్చు బాదం పాలు. ఒక 4-5 ఉంటే ఒక 100 grams అట్లా ఒక్కరికే అనుకోండి, ఒక 12 బాదం పప్పు సరిపోతుంది. ఇంకా బాగా కావాలంటే 12 నుంచి 15 నానబెట్టేసి తొక్క తీసేసి ఆ నానిన బాదం, ఒలిచిన బాదం ఉంటాయి కదా, ఆ బాదం వేసేసి కొంచెం నీళ్ళు పోసేయాలి. ఒక కప్పు నీళ్ళు వేసి దాన్ని మెత్తగా బాగా పేస్ట్ అయ్యే వరకు బాగా గ్రైండ్ చేసేస్తే బాదం పాలు. సో అవి వడపోసేసుకోవచ్చు. వడపోసుకొని చక్కగా ఆ పాలు వేడి చేసుకుని తాగొచ్చు. కొబ్బరి పాలు కూడా అంతే. పచ్చి కొబ్బరి కోరి తీసేస్తాం కదా మనం, లేదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో 1 గ్లాస్ నీళ్ళు వేసేసి, ఒక కొబ్బరికాయ 2 గ్లాసుల పాలు వస్తుంది. అంటే ఒక కొబ్బరికాయ 2 తాగొచ్చు. దాంట్లో కొంచెం నీళ్ళు కలపాలి. ఒక కొబ్బరికాయకి 1 కప్పు నీళ్ళు పోసేసేయాలి. ఫుల్ గ్లాస్ నీళ్ళు పోసేయాలి. బాగా మెత్తగా చేసేసి ఆ మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో వేసేస్తే మంచిగా పాలు, చిక్కని పాలు వచ్చేస్తాయి, కొబ్బరి పాలు. ఆ పాలు మీరు వేడి చేసుకొని వేడివేడిగా తాగొచ్చు. దాంట్లో కాఫీ పౌడర్ కలుపుకోవచ్చు, లేదంటే అవి పెరుగులాగా తోడు వేసుకోవచ్చు. అది సేమ్ నువ్వులు కూడా అంతే. నానబెట్టి దాన్ని కూడా నీళ్లు కలిపి మెత్తగా పాలులాగా చేసుకొని వడపోసుకొని, ఈ పాలు మీరు కుకింగ్లో వాడవచ్చు. ఇప్పుడు బీరకాయ పాలు, లేకపోతే ఎందులోనైనా పాలు వేసుకుని వండుకోవాలి, రైస్లో వండుకోవాలి, లేదంటే వేడి పాలు తాగాలి అనిపిస్తే తాగొచ్చు. అంటే మనము ఎందుకంత కల్తీ అయిన పాలు తాగి ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకునేది ఎందుకు? మనకి ఇవి కూడా ఉన్నాయి కాబట్టి. ఇది ఇంకా రోజు అక్కలేదు, వారానికి ఒక 3 సార్లు. పిల్లలకైతే ఒకసారి ఇవాళ కొబ్బరి పాలు ఇచ్చారనుకోండి, ఓ రోజు ఆగండి, ఇంకా ఆ తర్వాత కొంచెం నువ్వుల పాలు ఇవ్వండి, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బాదం పాలు అట్లా ఇవ్వండి. లేదా పిల్లలు ఇష్టంగా తాగుతున్నారు, బాదం మిల్క్ ఇస్తామంటే ఏముంది, బాదం పాలు మంచిగా రోజు కలిపి ఇవ్వచ్చు వాళ్ళకి. పాలు వేడి చేసి వాళ్ళు వేడివేడిగా తాగే వాళ్ళు వేడివేడి తాగొచ్చు. దాంట్లో కొంచెం బెల్లం, మనం చెప్పుకున్న ఆర్గానిక్ బెల్లం ఏదైతే ఉందో కొద్దిగా అంత బెల్లం ముక్క వేసి ఇస్తే టేస్టీగా ఉంటాయి పాలు. దాన్నే పెరుగు కూడా చేసుకోవచ్చు, కావాలంటే పాల్లో తాగొచ్చు, కాఫీ టీలా కూడా పెట్టుకోవచ్చు, తీసుకుని తాగొచ్చు. కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందేమో, ఏది టీకి కొంచెం తేడా ఉంటుంది తప్ప ఇంకా మిగతాదంతా కూడా ఈ పాలు వాడచ్చు. ఇప్పుడు కల్తీ పాలను ఎట్లా గుర్తుపట్టాలి? మీగడ వస్తే కల్తీ పాలా కాదా? ఇప్పుడు అలా అంటే కల్తీ పాలు మీగడ వచ్చేది అది వేరేగా ఉంటుంది. నార్మల్గా కూడా ఇప్పుడు ఆ గేదెలకి మంచి డ్రై ఫుడ్ పెడుతున్నారు అనుకోండి. డ్రై అంటే సొప్ప అంటారు కదా, జొన్న సొప్ప, లేకపోతే మొక్కజొన్న సొప్ప డ్రై. తర్వాత ఆ పౌడర్లు ఉంటాయి కదా, పౌడర్ చేసి మంచిగా చుట్టూ తౌడు ఇవి ఉంటాయి కదా, రైస్ హస్క్ అంటాం, ఇవన్నీ పెట్టినప్పుడు మంచి పాల మీద మీగడ వస్తుంది. ఇప్పుడు పచ్చిగడ్డి తింటాయి చూడండి, బాగా వర్షాకాలంలో మనకి పచ్చగడ్డి బాగా ఉంటుంది, అందుకని పచ్చగడ్డి బాగా వేస్తారు, అప్పుడు ఎండుగడ్డి తక్కువ ఉంటుంది. జనరల్గా గేదెలకి ఏంటంటే పగలేమో పచ్చగడ్డి తెచ్చి వేసేస్తారు, మళ్ళీ సాయంకాలం రాత్రి అంతా ఏంటి అంటే కొంచెము ఎండుగడ్డి వేసేస్తారు. కానీ సమ్మర్ వచ్చేసరికి పచ్చగడ్డి దొరకదు, ఎక్కడైనా ఇబ్బంది, పచ్చగడ్డి దొరకదు. కాబట్టి వాటికి జొన్న సప్పు లాంటివి ఆ సీజన్లో అన్నీ కట్ చేసి ఆ మేత తయారు చేస్తారు, అన్నీ కలిపి అది ఇస్తారు. అది ఇచ్చినప్పుడు పాలు చిక్కగా ఉంటాయి, అవి తింటున్నప్పుడు పాల మీద మీగడ బాగా వస్తుంది. పచ్చగడ్డి బాగా తింటున్నప్పుడు పాలు రుచి వేరేగా ఉంటుంది, పాల మీద మీగడ అంత గట్టిగా అలా థిక్గా రాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. దానికి వేసే మేతను బట్టి కూడా మీకు పాలల్లో, అలాగే దానికి వచ్చే వెన్న శాతం అంటే ఫ్యాట్, అది కూడా డిఫరెన్స్ కనబడుతుంది మీకు. ఇప్పుడు ఆవు పాలల్లో ఉందనుకోండి, ఆవు పాలు పలచగా ఉంటాయి,
ఎల్లోయిష్గా ఉంటాయి కొద్దిగా. ఈ కల్తీ పాలు ఏంటంటే పాలు ఇలా పెట్టగానే ఎల్లో కలర్లో కనపడతాయి, అవి ఆవు పాలని అమ్మేస్తారు. కానీ ఎల్లోగా ఉన్నదంతా ఆవు పాలు, ఎల్లోగా ఉన్నదంతా ఆవు నెయ్యి. ఆ ఎల్లోయిష్ లైట్గా ఉంటుంది కాబట్టి ఈ పసుపు కలపడం, సరే మంచి పసుపు కలిపితే పర్వాలేదు, మళ్ళీ అది కూడా ఏదో రంగు వేసేసి ఆవు పాలు కింద అమ్మేస్తున్నారు. ఈ కలర్స్ జాగ్రత్తగా చూసుకోవడం, టేస్ట్ జాగ్రత్తగా చూసుకోవడం. నేనైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాగడం మానేస్తే బెటర్ అనిపిస్తుంది. కనీసం అప్పుడైనా ఈ కంపెనీస్ వాళ్ళు మార్పు వస్తుంది వాళ్ళలో. ఎందుకంటే అందరూ మానేశారు అనుకోండి పాలు, సో వాళ్ళ ఇంకా వాళ్ళకి డిమాండ్ వాళ్ళకి తగ్గిపోతుంది కదా. వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. అట్లీస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. వాళ్ళు హ్యూజ్ లెవెల్లో చేసేస్తారు. ఓ 200 లీటర్లు ఉందంటే 600 లీటర్లు చేసేస్తారు పాలు. ఇంకోటి అసలు సమ్మర్లో పాలు ఉండవు. సమ్మర్లో ఎక్కడైనా సరే పాడి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి ప్రెగ్నెంట్తో ఉంటాయి కాబట్టి. మళ్ళీ 9 నెలల తర్వాతే కదా గేదెలు ఈనేవి. ఈ పాలకు వీళ్ళు ఏం చేస్తారు, అందుకనే ఇప్పుడు విజయ డైరీ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ది కానీ, ఎవరైనా సరే ఈ పాల ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు మంచిగా పాలు వర్షాకాలం బాగా వస్తాయి, పాలు శీతాకాలం అప్పుడు ఎక్కువ డెలివరీ అవుతాయి అన్నమాట, పాలు బాగా వస్తాయి. ఆ సీజన్లో ఉన్న పాలు, ఎక్కువ ఉన్న పాలన్నీ ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేసి పౌడర్గా చేస్తారు. ఈ పౌడర్నే సమ్మర్లో పాల కొరత ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ని మళ్ళీ మిల్క్గా చేసి మనం బయటకు వస్తుంది. అంతా హైజీన్లో జరుగుతుంది. ఇప్పుడు విజయ పాలు ఉందనుకోండి, అది కంపెనీ, అది ఐ థింక్ గవర్నమెంట్ది. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేస్తారు. దాన్ని వాష్ చేసేటప్పుడు కానీ హాట్ వాటర్తో అవి అన్ని మిల్క్ క్యాన్స్ వాళ్ళ దగ్గర ఉన్న అవన్నీ కూడా వాషింగ్ అదంతా. ఎందుకంటే నేను చూసాను, బాగా చేస్తారు. అవి బయటకు వచ్చిన తర్వాత కల్తీ జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏదైనా కూడా పాలు కల్తీయే జరుగుతుంది. డబ్బాల్లో పోసి తెచ్చినా, మీరు డబ్బాల్లో ఎక్కువ కల్తీ ఏంటో తెలిసే క్యాన్లో తెచ్చే దగ్గర, ఎందుకంటే వాడు ఏం కలుపుతున్నాడో మనకు తెలియదు. కనీసం దాని మీద ఏదో రాస్తాడు, వాడికి ఒక భయం అన్నా ఉంటుంది. వీళ్ళకి ఏమి ఉండదు, తెచ్చి పోసేస్తూ ఉంటారు. ఆ పాలు ఎక్స్ట్రా కావాలని అడిగామనుకోండి, 4 లీటర్లు 5 లీటర్లు కావాలనుకోండి, వాడు తెచ్చే క్యాన్ మాత్రం ఇంతే ఉంటుంది. మీరు ఎక్స్ట్రా అడిగినాడు తెచ్చిపోసేస్తాడు. ఇప్పుడే తెచ్చిపోస్తారని కిందకి వెళ్తాడు, ఏదో ఒకటి కల్పిస్తాడు, తెచ్చిపోస్తాడు. నీళ్ళు కలిపితే నయమే. నీళ్ళు కలిపితే పర్వాలేదు, వాడు ఏం కాదు. ఇప్పుడు ప్రాబ్లం అదే కదా. ఇది వరకైతే నీళ్లు కలిపేవాళ్ళు, వేరే ఏం కలిపేవాళ్ళు కాదు పాలల్లో, నీళ్ళగా పోసేవాడు. కానీ ఇప్పుడు భయంకరమైన మనం చూస్తున్నాం. యూరియా కలిపేస్తున్నారు, డిటర్జెంట్స్ కలుపుతున్నారు, స్టార్చ్ కలుపుతున్నారు, ఏ మురికి నీళ్ళు కలుపుతున్నారో తెలియదు. భయంకరమైన పాలల్లో ఇన్ని పాలు, ఇంతమందికి ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ప్రొడక్షన్ అయితే అంత లేదు. ఆ మధ్య ఖమ్మంలో కూడా ఒక వీడియో చాలా వైరల్ అయింది. అంతా ప్యాకెట్ పాలని లేదా పౌడర్ మిల్క్ని ఇస్తూ ఉన్నారు. నేను పిల్లలకి ఇస్తున్నాను, అది డైరెక్ట్ ఫామ్ నుంచి తెస్తున్నా కానీ కదా మ్యామ్. ఇంకా కొంతమంది సాధారణంగా రైతులు ఉంటారు కదా, వాళ్ళు చెయ్యరు కానీ ఈ పాలను బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళే ఈ గేదెలను పెట్టుకుని ఉంటారు అన్నమాట. వాడు పాలు ఇవ్వకపోతే పోయి ఇంజెక్షన్స్ చేసేయడం, దానికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు అవి పాలు ఇవ్వవు, తగ్గిపోతాయి. తగ్గిపోతున్నప్పుడు అది పెరగడానికి ఇంజెక్షన్ చేసేస్తారు. అలా ఇంజెక్షన్స్ చేసి, అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి వేరే చేసినప్పుడు కూడా ఆ పాలల్లో ఖచ్చితంగా ఆ హార్మోన్స్ ఉంటాయి. మనం తీసుకున్న తర్వాత ఆ హార్మోన్స్ మన బాడీలోకి కూడా వస్తాయి. ఇంతకు ముందు కూడా ఒక అథ్లెట్స్ వాళ్ళు ఈ డోపింగ్ టెస్ట్లో దొరికినప్పుడు అసలు వాళ్ళు ఈ హార్మోన్స్ వీళ్ళకి ఎందుకు వచ్చినాయి అని చూస్తే, వాళ్ళకి రోజు అక్కడ ట్రైనింగ్ పీరియడ్లో రోజు గ్లాస్ పాలు ఇవ్వడం వల్ల, ఆ పాలు తాగడం వల్ల, ఆ పాలు ద్వారా వాళ్ళకి ఈ హార్మోన్స్ వచ్చినాయి అని చెప్పేసి అప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ఇవి జరుగుతూనే ఉంటున్నాయి. ఈ పాలు అనేవి ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాలు, గత 10-15 సంవత్సరాల నుంచి విపరీతంగా కలుపుతున్నారు. మనమేమో పిల్లలకు పాలు కావాలి, పిల్లలకు పాలు కావాలని చెప్పి ఈ పాలు పట్టిస్తున్నాం. రాగి మాల్ట్ చాలా చాలా మంచిది. మనం కూడా ప్రోటీన్ పౌడర్స్ తయారు చేసుకోవచ్చు మంచిగా, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి సత్తు లాంటివి తయారు చేసుకోవచ్చు. మనం వేయించిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగలతో కూడా పౌడర్ చేసుకుని సత్తులాగా చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్, బాదాము, పిస్తా ఇవన్నీ కూడా పౌడర్ చేసుకుని మంచి దాంట్లో ఇలాచీ వేసుకుని మంచి ఫైన్ పౌడర్ ఒక బాటిల్లో పెట్టుకుని వాటర్లో కలిపి వాళ్ళకి ఇవ్వచ్చు. అలా రాగి జావలో కూడా కలిపి ఇవ్వచ్చు. పల్చగా రాగి జావ కలిపి దాంట్లో ఈ పౌడర్ కలిపేసిస్తే పిల్లలు కూడా టేస్ట్ ఉంటుంది. కొంచెం బెల్లం అది వేసినట్టయితే మంచి టేస్ట్ ఉంటుంది. అలవాటు చేయాలి. ఇప్పుడు ఒకటే టేస్ట్ కాకుండా మనం ఇప్పుడు అది మంచిది కాదని చెప్పి కొద్ది కొద్దిగా పిల్లలకి అలవాటు చేస్తే, మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే కొంచెం
చాలా వరకు ఈ మిల్క్ ప్రాబ్లమ్ని మనం చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలా ఈ టెస్ట్ పెట్టాలి ఇవన్నీ అంటే ఎక్కడో ఒక చోట రిలాక్స్ అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళే అలర్ట్గా ఉండాలి. ఎవరికి వాళ్ళే పిల్లలకి పాలే కాదు, పాలకి బదులుగా మనకి చాలా ఆహారాలు ఉన్నాయి. సో అవి పెంచుకుంటే పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. కల్తీ పాలు గుర్తుపట్టడానికి పాల కిట్లు ఉన్నాయి, మిల్క్ టెస్టింగ్ కిట్స్. వాటినైనా తీసుకొచ్చి ఐడెన్ టెస్ట్ కూడా ఉంటుంది, వెరీ ఈజీ టెస్ట్. అట్లా కాకపోయినా చాలా దాంట్లో యూరియా కలిపారు, డిటర్జెంట్ కలిపారు అన్నప్పుడు కూడా నురుగు అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇట్లా తిరగబోసినప్పుడు ఎక్కువ నురుగు వస్తుందంటే ఇంకా అందులో డిటర్జెంట్ ఉన్నట్టే. యా, ఇంకొకటి పాలు అడుగంటినా లేదా వేరేలాగా కొంచెం టెక్స్చర్ ఉన్నా కానీ పాలు వేరే పాలు అన్నట్లే కలర్ కూడా మారుతుంది. పాలు వేడి చేసినప్పుడు ఎల్లో కలర్ లాగా మారినప్పుడు కూడా అది కల్తీ పాలు ఉన్నట్లే. సాధారణంగా ఆవు పాలు అంటే అదే కలర్లో ఉంటాయి. అలా కాకుండా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. పాలు తాగాలన్నప్పుడు ఫామ్ నుంచి తెచ్చుకోవాలి నమ్మకమైంది. లేదు అన్నప్పుడు మీరు చెప్పిన వేరే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.